అందరికీ నమస్కారం. మీరు టీవీ ఛానల్లో బ్రేకింగ్‌లు చూసుంటుంటారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లోనూ, అలాగే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు A1 రాజు కసిరెడ్డి ఇంట్లోనూ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలు తిరుపతి, నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసులు, కార్యాలయాలు, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి రాజు కసిరెడ్డి నివాసము, ఆయన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలకు సంబంధించి నిన్నే మన ఛానల్లో ఒక వీడియో చేశాను. నేను చేసినటువంటి వీడియో ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లింకులకు సంబంధించిన ఒక కీలక సమాచారం ఈడీకి తెలిసింది. ఎలా తెలిసింది? బెంగాల్లో ఐప్యాక్ మీద ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. గత నెల నుంచి ఐప్యాక్ ఆర్థిక మూలాల మీద ఈడీ రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఈడీకి కొన్ని వందల కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారాయి. అది కూడా 2020లో బెంగాల్లో జరిగినటువంటి బొగ్గు స్కామ్ డబ్బులు ఐప్యాక్కి వెళ్ళాయి అనేటువంటి సమాచారం మేరకు ఐప్యాక్ మీద ఈడీ సోదా నిర్వహిస్తూ ఉంది. మామూలుగా ఐప్యాక్తో స్ట్రాటజీలు తీసుకోవటం అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఐప్యాక్ చెల్లించాలి. మరి వందల కోట్ల రూపాయలు ఒక రాజకీయ పార్టీ ఐప్యాక్ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు? స్కామ్లు చేసిన డబ్బులకి ఇచ్చేది. నిజంగా 2021 ఎన్నికల్లోనూ, ఇప్పుడు జరిగినటువంటి 2026 బెంగాల్ ఎన్నికల్లోనూ మమతా బెనర్జీకి ఐప్యాక్ టీమే పనిచేసింది. అలాగే వైసీపీ కూడా 2019 ఎన్నికల్లోనూ, 2024 ఎన్నికల్లోనూ ఐప్యాక్ టీమే పనిచేసింది. మరి ఐప్యాక్ టీంకి మమతా బెనర్జీ ఎలా డబ్బులు ఇచ్చారు అనేది తీగలాగితే బొగ్గు స్కామ్ డబ్బులు ఇచ్చారు అనే విషయం తెలిసింది. దాని మీద విచారణ కొనసాగిస్తున్న సమయంలో ఐప్యాక్ కో ఫౌండర్ వినీత్ చందేల్ని ఈడీ అదుపులో తీసుకుంది. 10 రోజులు విచారించింది. ఇప్పటికీ అతను ఈడీ ఆధీనంలోనే ఉన్నాడు. తర్వాత రుచిరాజ్ సింగ్, ఇతను కీలకమైన వ్యక్తి. ఈ రుచిరాజ్ సింగ్ ఐప్యాక్ డైరెక్టర్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి మొన్న 2024 ఎన్నికల్లో స్ట్రాటజిస్ట్గా కూడా ఉన్నాడు. ఐప్యాక్ నుంచి జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్ట్గా ఈ రుచిరాజ్ సింగే ఉన్నాడు. ఇతని టీమే వైసీపీకి 2024 ఎన్నికల్లో స్ట్రాటజీలు, సలహాలు, సర్వేలు మొత్తం చూసింది ఇతనే. ఇతన్ని మొన్న 20వ తారీఖున ఈడీ విచారించింది. 18వ తారీఖు నోటీస్ ఇచ్చారు, 20వ తారీఖు రమ్మన్నారు. 20 ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్కి వెళ్ళి రుచిరాజ్ సింగ్ విచారణకు హాజరయ్యాడు. అయితే అతన్ని విచారిస్తున్న క్రమంలో అసలు వైసీపీ ఎలా ఐప్యాక్ డబ్బులు ఇచ్చింది, మరి 100 కోట్ల రూపాయలు ఇవ్వాలిగా వైసీపీ కూడా, ఎలా డబ్బులు ఇచ్చింది అన్నప్పుడు లిక్కర్ స్కామ్ డబ్బులు ఐప్యాక్కి వెళ్ళాయి అనేటువంటి విషయం ఈడీ కొంత కనుక్కుంది. అయితే వైసీపీకి ఐప్యాక్కి మధ్య కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. మొత్తం ఐప్యాక్కి వైసీపీకి మధ్య కోఆర్డినేషన్ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదే. ఐప్యాక్ మెయింటెనెన్స్ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదే. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ చేతుల్లో నుంచి ఐప్యాక్ని కొంతవరకు జగన్మోహన్ రెడ్డి వేరు చేయగలిగాడో, వెంటనే దాన్ని కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టాడు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోఆర్డినేషన్తోనే ఐప్యాక్ అంతా పనిచేస్తుంది. అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ చేతుల మీదుగా డబ్బులు చేతులు మారాయి, అది కూడా లిక్కర్ స్కామ్ డబ్బులు అనేటువంటి విషయాన్ని ఫైండింగ్ చేసిన తర్వాత ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు నిర్వహించడం, తర్వాత అలాగే లిక్కర్ కేసులో ప్రధానమైన నిందితుడు రాజు కసిరెడ్డి ఇళ్లలో సోదా నిర్వహించడం ఇదంతా జరిగింది. ఏదేమైనా ఒక దారుణమైనటువంటి విషయాలు. అంటే ఇప్పటి వరకు ఈడీ ఎంక్వైరీ చేసినా, సిట్ ఎంక్వైరీ చేసినా ఏం విచారిస్తున్నారు వీళ్ళంతా? లిక్కర్ కేసులో కమిషన్ల రూపంలో వచ్చిన 3,500 కోట్ల గురించి మాత్రం విచారిస్తున్నారు. అది కాదు స్కామ్, అదొక చిన్న పార్ట్ మాత్రమే స్కామ్లో. లిక్కర్ స్కామ్ అనేది ఒక స్కామ్ కాదు, స్కాముల సముదాయం. ఇప్పటి వరకు సిట్ అయినా ఈడీ అయినా విచారిస్తుంది ఏంటి అంటే, నాకున్న అంచనా మేరకు, అవగాహన మేరకు, తమ అనుకున్న బ్రాండ్ని మాత్రమే అమ్మటానికి ఆ బ్రాండ్ కంపెనీలు ఇచ్చిన కమిషన్ అది 3,500 కోట్లు. అంటే మా బ్రాండు మీ మద్యం ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. మద్యం షాపులన్నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్లు అమ్మటం కోసం ఆ బ్రాండ్ తయారు చేసే కంపెనీలు డెస్టినీస్ వైసీపీ పెద్దలకి ఇచ్చిన లంచాలు 3,500 కోట్లు. కానీ అమ్మే క్రమంలో వాస్తవానికి వీళ్ళు లెక్కల్లో చూపించిన బాటిల్స్ కొన్ని, అమ్మిన బాటిల్స్ మరెన్నో. లెక్కల్లో చూపించకుండా కొన్ని బాటిల్స్ అమ్మారు. ఆ డబ్బులు డ్రాలో వేయలే, జేబులో వేసుకున్నారు. దానికి సంబంధించి స్కామ్ ఇంకా విచారణ జరగట్లేదు. అది కనుక జరిగితే ఇంకొంత పెద్ద స్కామ్ బయటకు వస్తుంది. అది మాత్రమేనా కాదు, ఎంఆర్పి ధరలకి ఎక్కడా కూడా వీళ్ళు అమ్మలేదు. ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్మారు. ఎంఆర్పి ధరనేమో దాంట్లో డ్రాలో వేశారు. ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మినటువంటి డబ్బులనేమో జేబులో పెట్టుకున్నారు. ఒకటేమో బాటిల్స్ ఎక్కువ అమ్మారు, తక్కువ అమ్మినట్టుగా రాసుకున్నారు. ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మారు, ఎంఆర్పి ధర మందం
గవర్నమెంట్ డ్రాలో వేశాడు, మిగతా జేబులో వేసుకున్నారు. ఎందుకంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతే కదా. మామూలుగా ఫోన్పేలో, గూగుల్ పేలో, కార్డ్సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండుంటే డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అమౌంట్. కానీ ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యాన్ని క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మారు. చాలా జాగ్రత్తగా అమ్మారు. ఎందుకంటే ఫోన్పే చేసినా, గూగుల్ పే చేసినా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్కి పడిపోతాయి తప్ప వైసీపీ కమిషన్ రాదు. అప్పుడు ఒరిజినల్ రేట్కి అమ్మాలి. ఎంత కస్టమర్ డబ్బులు పే చేస్తే అంత గవర్నమెంట్ అకౌంట్ డైరెక్ట్ వెళ్ళిపోతాయి. అందుకని అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసేశారు. చివరికి టీ షాప్ దగ్గర, కాఫీ షాప్ దగ్గర కూడా ఫోన్పేలు, గూగుల్ పేలు ఉన్న రోజుల్లో అది ₹5, ₹10 విలువ చేసేవి కూడా ఫోన్పేలకి, గూగుల్ పేలకి అవకాశం ఇచ్చి అమ్ముతున్న రోజుల్లో ₹100 విలువ చేసేటువంటి మద్యం బాటిళ్ళు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే కొనుక్కోవాలి అని కండిషన్స్ ఉండే. అందులో అది కరోనా సమయం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత కరోనా సమయం 2-3 సంవత్సరాలు వచ్చింది కదా. ఆ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది అసలు మనీ వాడొద్దు. మనీ వాడటం వల్ల ఒకళ్ళ జేబులో నోటు ఇంకొకరి జేబులో పోతాయి. అంటే ఒకళ్ళ చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి నోటు ఇచ్చినప్పుడు కరోనా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి కరెన్సీ నోట్లు పట్టుకోవటం వల్ల. సో డబ్బులు వాడొద్దు, అంతా ఫోన్పేలు, గూగుల్ పేలు వాడండి అని కేంద్ర ప్రభుత్వం నెత్తి నోరు మొత్తుకొని చెప్పింది. ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంకరేజ్ చేయండి అని. కానీ వైసీపీకి అదేమి చెవికెక్కలేదు. ఎందుకంటే వాళ్ళ కమిషన్ కావాలి. ఎవడి కరోనా వస్తే ఎందుకు, ఎవడి కరోనాతో పోతే ఎందుకు, ఎవడు ఏమైపోతే నాకెందుకు అనుకున్నారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే మద్యాన్ని అమ్మారు. చూడండి, జనం ప్రాణాలతో ఆడుకుంటూ వీళ్ళ లాభాల కోసం, వీళ్ళ కమిషన్ల కోసం, వీళ్ళ లంచాల కోసం, వీళ్ళ స్కామ్ కోసం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మారు. ఎంత దారుణం అంటే అండి, ఫస్ట్ విడతలో మద్యం దుకాణాలన్నీ ప్రైవేట్ చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతుల్లో తెచ్చుకున్నారు. తర్వాత తమ అమ్మాలనుకున్న బ్రాండ్లు మాత్రమే అమ్మారు. ఏ బ్రాండ్లు? తమకి కమిషన్ ఇచ్చిన బ్రాండ్లు, తాము తయారు చేసుకున్న బ్రాండ్లు, వాటి వరకే అమ్మారు. మరి ఈ బ్రాండ్ల వల్ల జనాలు చచ్చిపోయారు. నిజంగా దారుణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అమ్మిన నాసిరకం బ్రాండ్ల వల్ల 40,000 మంది చనిపోయారని, 80,000 మంది కిడ్నీలు లెవెల్లు పోయాయి అనేది ఒక అంచనా. అంటే 1,20,000 మంది వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. మూడోది, ఇందాక నేను చెప్పినట్టు కరోనా సమయంలో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మి డబ్బుల రూపంలో, డబ్బు అయితేనే కొంత జేబులో వేసుకోవచ్చు, కొంత డ్రాలో వేసుకోవచ్చు, అలా చేశారు. సో మొత్తం ఈ దారుణమైన స్కామ్కి సంబంధించి ఈడీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంత ఈడీ రైట్స్ జరిగినా సరే ఈ కేసు అంతిమ లబ్ధిదారి దాకా పోయిద్దా తెలియదు, గ్యారంటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేనేజ్ చేసుకోవడం తెలుసు. కాబట్టి చెప్పలేం ఈ కేసు జగన్మోహన్ రెడ్డి దాకా పోయిద్దా లేదా అన్నటువంటిది. అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ దాకా ఈ కేసు వెళ్ళిద్దా లేదా తెలియదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.